అశోకాష్టమి ప్రత్యేకించి సువాసినులు పూజ చేసి పరదేవతానుగ్రహాన్ని పొందుతారు. సువాసిని తీసుకొచ్చి పూజ చేయడం, చక్కగా సువాసిని ఇంటికి పిలిచి వాళ్ళకి పసుపు కుంకాలు గాజులు మొదలైనవి ఇవ్వడం, అన్నిటికన్నా పరమోత్కృష్ట ప్రసాదంగా చెప్పబడినదేదో తెలుసా? సువాసిని చేతికి మీరు ఇలా ఇవ్వగానే సువాసిని ఇలా చేతులతో పట్టుకుంటే అంత పదార్థాన్ని పరదేవతయే పట్టుకుని తిన్నట్టుగా శాస్త్రంలో వేసినటువంటి వంటకం ఏదో తెలుసా? అమ్మవారు పరమ ప్రీతి పొంది సంతోషించాలంటే అప్పాలు వండి బెల్లంతో చేసిన బియ్యపు పిండితో కూడిన అప్పాలు, అవి నేతిలో వేయించాలి, నూనెలో కాదు. నేతిలో వేయించినటువంటి అప్పాలని సువాసినులకిచ్చి సువాసినులు పరదేవతకి నైవేద్యం పెట్టినా వాళ్ళు పుచ్చుకున్నా అమ్మవారే స్వీకరించినట్టు. అది కాబట్టి చైత్రమాసంలో వచ్చేటటువంటి మొదటి 9 రోజులలో అష్టమి నాడు అమ్మవారి ఆవిర్భావ దినం కనుక, భవాన్యుత్పత్తి జరిగినటువంటి రోజు కనుక, నవరాత్రులు కలశపెట్టి చైత్రమాసంలో అమ్మవారిని ఎవరు ఆరాధన చేస్తారో వసంత నవరాత్రుల్లో వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది.